శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం సతీష్ నగర్ కాలనీలో శ్రీరామనవమి ఉత్సవం కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరపబడుతున్నాయి. ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి టెంపుల్లో 50 సంవత్సరాల కింద ఈ విగ్రహం ఇక్కడ స్వయంభూగా వెలిసి మాకు తవ్వకాలలో దొరకడం జరిగింది. అప్పుడు దొరికిన విగ్రహాన్ని మేము అంచెలంచెలుగా చిన్న గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈరోజు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఈ దేవాలయానికి ఇచ్చేంత గొప్పగా ఘనంగా మేము నిర్మించుకోవడం జరిగింది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఆంజనేయ స్వామి ఉత్సవాలతో బ్రహ్మోత్సవాలతో పాటు మరియు సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాలు మరియు ఉగాది ఉత్సవాలు మరియు వినాయక చవితి ఉత్సవాలు ప్రతి ఏటా కూడా ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడ సతీష్ నగర్ కాలనీ నివాసులు మరియు కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సతీష్ నగర్లో ఈరోజు శ్రీరామనవమి ఉత్సవాలు శ్రీరాముని కళ్యాణము అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ప్రతి సంవత్సరం జరుపుకునేలా కాకుండా ఈ సంవత్సరము మన ఇక వార్డు కౌన్సిలర్ అయినటువంటి అబ్బగోని రమేష్ గారు ఉత్సవ విగ్రహాలు ఇప్పించడం జరిగింది. దాన్ని నిన్నటి నుంచే ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు కళ్యాణ మహోత్సవాన్ని జరపడం జరుగుతుంది.
ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ ఏదైతే ఉన్నారో వాళ్ళు నిరంతరము కష్టపడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి పేరు పేరున వాళ్ళని పిలవడం కూడా జరిగింది. ఇక్కడ కాలనీవాసులు కూడా చాలామంది రెస్పాండ్ కావడం, చాలామంది వారి యొక్క శక్తానుసారం వాళ్ళ యొక్క ధన రూపేణ, వస్తు రూపేణ మరియు వాళ్ళ యొక్క శక్తి రూపేణ సహాయం చేయడం జరుగుతుంది. ఇట్లాగే ముందు ముందు జరిగేటువంటి ప్రతి కార్యక్రమాల్లో కూడా మనందరం ముందుండాలి. ముఖ్యంగా హిందూ బంధువులందరూ కూడా ఏకమై ఈ రోజు మనం జరగబోయే పండుగలన్నింటిలో రాబోయే హనుమత్ జయంతి కావచ్చు, అమ్మగారు పండుగలు కావచ్చు, వినాయక చవితి కావచ్చు, ఇంకా ఏవైనా మనం పండుగలు జరుపుకున్నట్టయితే అందరం కూడా ఏకమై ఒకే తాటిపై ఉండి ముందుకు జరుపుకోవాలని హిందూ బంధువులందరినీ కూడా ఈ యొక్క సభాముఖంగా నేను కోరుతున్నా. ఈ కళ్యాణంకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాముల వారి యొక్క దీవెళ్ళు ఆశీస్సులు ఉండాలని, వారు కోరుకున్న విధంగా వారి యొక్క ఏ కోరికలు అయితే కోరుకొని ఇక్కడికి వచ్చారో వాళ్ళ అభిష్టాలన్నీ కూడా నెరవేరాలని మనసా వాచ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మహాటీ వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్.